సపోర్ట్ చేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సబ్స్క్రైబ్ అవుతున్న ప్రతి ఒక్కరికి చూస్తున్నారు, మనకి వ్యూస్ అయితే వస్తున్నాయి, కాకపోతే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఈరోజు నేను పెడుతున్న వ్లాగ్ మా హరీష్ బాబు బర్త్డే వ్లాగ్ అనమాట. సో మీరు అందరూ చూసి ఎంజాయ్ చేయండి, అలాగే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా నైట్ 12 o'clock అయితే కేక్ కటింగ్ తోటి స్టార్ట్ చేసాము. ఇంకా మార్నింగ్ లేచాక బాబుని లేపుదామని వెళ్తే వాడేమో ఏడుస్తున్నాడు. సరే ఇంకా ఏడుస్తున్నాడు అని చెప్పి మళ్ళీ పడుకోబెట్టేసి నేను ఇంకా స్వీట్ చేయడానికైతే వెళ్ళిపోయాను. సేమియా పాయసం చేశాను బాబు బర్త్డే అని చెప్పి. మీరు మీ బేబీ బర్త్డేకి ఏ స్వీట్ చేస్తారో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇంకా వాడిని లేపి స్నానం చేయించాను, ఇలా తయారు చేశాక నేను కూడా రెడీ అయిపోయాను శారీ కట్టుకొని. ఎందుకంటే సంపత్నక టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం మేము. అండ్ మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు. ముందంతా వాడు ఏడుస్తున్నాడు, కానీ ఎప్పుడైతే చాక్లెట్ ఇచ్చామో ఇంకా నవ్వడం స్టార్ట్ చేశాడు. ఇంకా మేము హ్యాపీ అనమాట. ఇంకా టెంపుల్ నుండి వచ్చాక కొంచెంసేపు రెస్ట్ తీసుకొని లంచ్కి అయితే ద స్పైసీ వెన్యూ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని మా హస్బెండ్ ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఇంకా ఫుడ్ ఎక్కడ బాగుంటుందో అక్కడ క్రౌడ్ అయితే ఎక్కువే ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఒక అరగంట వెయిట్ చేయాల్సి వచ్చింది. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. 1/2 hour వెయిట్ చేశాక మాకైతే లోపలికి వెళ్ళాం మేము. లోపల చూస్తే కనుక అంబియన్స్ అయితే చాలా సూపర్ అనమాట. కమింగ్ టు ద ఫుడ్ పార్ట్, ఫుడ్ అయితే చాలా సూపర్ ఉంది. అసలు టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. లంచ్ అయిపోయాక అయితే మేము వైజాగ్లో పెట్టిన రామ మందిర్కి అయితే వెళ్ళాము. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 50 rupees. లోపలికి వెళ్తే మాత్రం సూపర్ ఉంది, చాలా బాగుంది. లోపల ఆర్కిటెక్చర్ అంతా చాలా సూపర్. అసలు అయోధ్యకి వెళ్ళాము అని అనిపించింది. రాముడి విగ్రహం అయితే చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ ఫుడెక్స్లో కేక్ పర్చేస్ చేసి హోటల్ ఓషన్ విస్తా బేక్ అయితే మేము వెళ్ళాము. అక్కడ మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేశాడు. అంబియన్స్ కూడా చాలా బాగుంది. మేము అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అక్కడ మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఆ బీచ్ వ్యూ అనమాట. సో అక్కడ మనం ఇలా డిన్నర్ చేస్తూ అలా బీచ్ వ్యూ చూస్తే చాలా బాగుంటుంది. ఫుడ్ అయితే వచ్చేసింది, సర్వ్ అయిపోయింది. మేము అలాగే తిన్నాము. అండ్ తర్వాత మేము కేక్ కటింగ్ అయితే అక్కడ చేస్తాము. ఇంకా ఫైనల్గా అయితే కేక్ కటింగ్ చేశాక లాస్ట్లో బాబుకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టమని చాక్లెట్ ఐస్ క్రీమ్తో ఎండ్ చేసాము. ఇంకా బర్త్డే వ్లాగ్ అయితే ఇక్కడతో అయిపోయింది. నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ చేయాలనేది నాకైతే కామెంట్ బాక్స్లో అయితే మీ ఐడియాస్ అయితే నాకు షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఎలాంటి వీడియోస్ అయినా చేయగలను. సో ప్లీజ్ మీరందరూ కూడా నాకు సపోర్ట్ అయితే కంపల్సరీగా చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వ్లాగ్ చూసి మీరు చాలా నచ్చుకున్నారని అనుకుంటున్నాను. అలాగే మా బాబు బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.